ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర శ్రీరంగంగా పిలువబడే తిల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం వద్ద స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులతో మా ప్రతినిధి చరిత్ర ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ కిటకిటలాడుతుంది. ఏదైతే ఉత్తర శ్రీరంగంగా చెప్పుకునేటటువంటి నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం వద్ద అయితే రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏదైనా పెంచులకోన, నరసింహకొండ, అలాగే కొండబిట్రకుంట ఇలా అనేకటువంటి వైష్ణవ క్షేత్రాల్లో ఈరోజు భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఇటు పోలీసు వారు, ఆలయ సిబ్బంది పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసి ఉన్నారని చెప్పాలి. పూర్తిగా మనం గమనించినట్లయితే ఈ రోజు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ఈ రోజు రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఉత్తర ద్వార దర్శన సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ ఏర్పాట్లకు అంటే పూర్తిగా కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు భక్తులకి? చాలా అతి ప్రాచీనమైన దేవస్థానం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. ఈ దేవస్థానం ఎప్పుడో చాలా పురాతనం. మునులు, ఋషులు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క స్థల మహిమ, ఆ యొక్క స్థల పురాణం కూడా ఈ దేవస్థానానికి ప్రశస్తంగా ఉంది. మరి అనాదిగా పూర్వం పెద్దలు వారి యొక్క పరంపరగా వస్తున్న ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, అలాగే మేము చిన్నతనంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి, ఈ రోజు వస్తున్న భక్తుల ముక్కోటి ఏకాదశి అన్నీ కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కోసం, ఆయన యొక్క అచంచలమైన అనుగ్రహం కోసం మేము ఇక్కడికి ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ యొక్క దేవస్థానం యొక్క పాలక మండలి ఏదైతే ఉందో వారు ఈ యొక్క దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పర్యవేక్షణగా అన్ని రకాల క్యూ లైన్లు, వారికి వాలంటీర్ వ్యవస్థ, అలాగే పోలీస్ సిబ్బంది అన్ని రకాల సదుపాయాలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు వీళ్ళందరికీ కూడా మనం సపరేట్గా ఒక దారిని ఏర్పాటు చేసి భక్తుల అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవడానికి మనస్ఫూర్తిగా వస్తున్నారు. సార్, ఈ రోజు సుమారు ఎంతమంది భక్తులు ఉదయం నుంచి అంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా దర్శనం చేసుకుని ఉంటారు? దాదాపు ఇప్పుడు 3:30 నుంచి మనం ద్వాదర్శనాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు ఒక 55 వేల నుంచి 60 వేల మధ్యలో స్వామి దర్శనం చేసుకున్నారు. అందరూ కూడా పీస్ఫుల్ గా, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరకంగా, ఇబ్బందికరంగా లేకుండా ఈ యొక్క దేవస్థానం ట్రస్ట్ అయిన మేము, పోలీసు శాఖ, అలాగే వాలంటీర్ సిబ్బంది అందరూ కూడా పెద్దల్ని, పిల్లల్ని కూడా వేరుదారుగా తీసుకుపోతూ ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలువబడేటటువంటి రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి సేవలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇప్పటి వరకు కూడా సుమారు 55 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని కూడా ఈరోజు ఆలయ చైర్మన్ తెలియజేసినటువంటి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం.